ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడిను. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, విశ్వాసులైన వారు పొందిన రక్షణ ఈ ఒక్క పునాది మీదనే ఆధారపడి ఉంది. అదే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మరణం, పునరుద్ధానం. క్రీస్తు మన స్థానంలో మన పాపములను బట్టి మనం పొందవలసిన మరణాన్ని ఆయన అనుభవించాడు. క్రీస్తు బలియాగాన్ని దేవుడు అంగీకరించడానికి రుజువు ఆయన మళ్ళీ సజీవంగా లేవడం. మన పాపాలన్నీ పోయాయని, క్షమించబడ్డాయని, శాశ్వతంగా తుడిచిపెట్టుకొని పోయాయని అనడానికి ఇదే రుజువు. క్రీస్తు మరణమే సజీవంగా లేచాడు. కాబట్టి విశ్వాసులమైన మనము దేవునితో సరైన సంబంధం ఉన్నదని, నిర్దోషుల లెక్కలో చేరామని, పాపము నుండి విడుదల పొందామని మనం తెలుసుకోవచ్చు. భక్తుడి విధంగా అంటున్నాడు, యేసుక్రీస్తు యొక్క శరీరము ఒకసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనం పరిశుద్ధపరచబడి ఉన్నాము. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములను ఎన్నటికీ తీసివేయలేని ఆ బలులనే మాటిమాటికి అర్పించుచూ ఉండును. ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలములిచ్చు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయను. ఒక అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడి వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఎలాగనగా, ఆ దినములైన తర్వాత నేను వారితో చేయబో నిబంధన ఇదే, నా ధర్మ విధులను వారి హృదయమునందుంచి వారి మనస్సు మీద వాటిని వ్రాయుదును అని చెప్పిన తర్వాత వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికీ జ్ఞాపకం చేసుకొనను అని ప్రభు చెప్పుచున్నాడు. వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాప పరిహారార్థ బలి ఇకను ఎన్నడూ ఉండదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇట్లుండగా ఏముందుము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడు ఎవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడు ఎవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతుల నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయవాడును ఆయనే. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడు ఎవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపున. ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. అయినను మనల్ని ప్రేమించిన వారి ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. పౌలు భక్తుడు కొరంథీలకు రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానము లేదని ఎట్లు చెప్పుచున్నారు? మృతుల పునరుద్ధానము లేనిడలా క్రీస్తు లేపబడి ఉండలేదు, మరియు క్రీస్తు లేపబడి ఉండనేడలా మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపినని ఆయనను గూర్చి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా. మృతులు లేపబడిన ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనుక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్షులుగా ఆగపడుచున్నాము. మృతులు లేపబడిన ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడిన ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకనూ మీ పాపములోనే ఉన్నారు. అంతేకాదు, క్రీస్తునందు నిద్రించిన వారును నశించి ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షణ గల వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణం వచ్చెను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతి వాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రిన దేవునికి రాజ్యము అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి.
మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మా అపరాధముల నిమిత్తము నీవు అప్పగింపబడి మేము నీతిమంతులుగా తీర్చబడుటకే నీవు లేపబడ్డావు. తండ్రి నీకు స్తోత్రములు. దేవా, నీ ప్రేమ నుండి మమ్మల్ని ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువు అయినను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మమ్మల్ని ఎడబాపున. ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. అయినను మమ్మను ప్రేమించిన నీ ద్వారా మేము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. తండ్రి నీకు స్తోత్రములు. దేవా, మీరు మాకిచ్చిన గొప్ప రక్షణ భాగ్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. నీ రాజ్యంలో యుగయుగాలు నివసించే వారముగా మేము ఉండుటకు మాకు సహాయము దయచేయమని, మా జీవితాన్ని బట్టి మహిమ, ఘనత, ప్రభావాలు ఎల్లవేళలా మీరే పొందమని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.